మా తమ్ముడైతే ఊరెళ్ళి 4 డేస్ అవుతుంది. ఈ రోజు మార్నింగ్ అయితే మా తమ్ముడు ఇక్కడికి వచ్చేసాడు. వాడు వచ్చేటప్పుడు మా అమ్మ అయితే కొన్ని థింగ్స్ అయితే వాడి చేత పంపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి పిండి. ఇదైతే మా అమ్మే తయారు చేస్తుంది. దీనికోసం అయితే రాగులు, జొన్నలు, సజ్జలు, అలాగే కొన్ని బార్లీ, సగ్గుబియ్యం ఇవన్నీ కలిపి అయితే నీట్ గా క్లీన్ చేసుకొని ఎండబెట్టేసి తర్వాత మిల్లాడిచ్చి పంపిస్తుంది. ఈ రాగి పిండితో జావ కాయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనైతే బయట రాగి పిండి అసలు కొనటమే లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి కోకోనట్ ఆయిల్లో మందార ఆకులు, మందార పువ్వులు, గుంటగరగరాకు, మెంతులు, అలాగే వాటితో పాటు కొన్ని కరివేపాకులు ఇంకా అవన్నీ యాడ్ చేసి నూనె అయితే కాసి పంపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసం అయితే వస్తుంది కదా, అందుకని ఫ్రైడేస్ కట్టుకుంటానని చెప్పేసి నా కోసం అయితే శారీస్ అయితే స్టిచ్చింగ్ చేయించి పంపించింది. మా తమ్ముడు ఊరెళ్తున్నాడని తెలియగానే ముందైతే ఈ శారీస్ అయితే మిషన్ దగ్గర ఇచ్చేసిందంట. ఇంకా వాడు వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చి వాడి చేత అయితే పంపించింది. ఇంకా రాగానే నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. మీరే కమెంట్ చేయండి నాకు ఏ శారీ బాగుందో, ఫస్ట్ శారీ బాగుందా లేకుంటే సెకండ్ శారీ బాగుందా అని చెప్పేసి కమెంట్ చేయండి. వీటితో పాటు పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అలాగే బూరెలు అయితే పంపిస్తానంది. వద్దు మేమే 2 days లో వస్తున్నాం కదా, మళ్ళీ అవి పాడైపోతాయి అని చెప్తే సర్లే అని పంపించలేదు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.